సికిందర్ సినిమాతో నేషనల్ వైడ్ అపఖ్యాతి మూటగట్టుకున్న మురుగదాస్ ఇప్పుడు మదరాసి సినిమాతో మన ముందుకు వచ్చాడు. గత కొన్నేళ్లుగా సక్సెస్ను చూడని ఈ టాలెంటెడ్ డైరెక్టర్ శివ కార్తికేయన్కు కథ చెప్పి ఒప్పించడమే కోలీవుడ్లో హాట్ టాపిక్. ఇలాంటి పరిస్థితుల్లో శివ కార్తికేయన్ మీదున్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ ట్రైలర్ ఇచ్చిన హైప్తో ఈ సినిమాపై చాలామంది అంచనాలు పెట్టుకోవడమే గాక ఈగర్గా ఎదురుచూశారు. ఈ క్రమంలో మదరాసి మూవీ థియేటర్స్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? మురుగదాస్కు మంచి కంబ్యాక్ నిచ్చేలా ఉందా? శివ కార్తికేయన్ కెరీర్లో మరో బెస్ట్ మూవీ అవుతుందా? తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి. ఇక మద్రాసి కథలోకి వెళ్తే రఘు అలియాస్ శివ కార్తికేయన్ 14 ఏళ్ల వయసు నుంచే ఓ విచిత్రమైన హెల్త్ ప్రాబ్లంతో సతమతమవుతుంటాడు. ఈ విషయం తెలిసి కూడా డెంటల్ డాక్టర్ కమ్ మ్యూజిషియన్ మాలతి అలియాస్ రుక్మిణి వసంత్ మనోడితో ప్రేమలో పడుతుంది. కానీ ఒక కారణం వల్ల రఘును వదిలి వెళ్ళిపోతుంది. దీంతో రఘు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇక నార్త్ ఇండియాకి చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులైన విరాట్ అలియాస్ విద్యుత్ జమాల్, చిరాగ్ అలియాస్ షబీర్ తమిళనాడుని నాశనం చేయాలని చూస్తుంటారు. ఈ క్రమంలో వారు 6 కంటైనర్స్లో గన్స్ని తమిళనాడుకు తరలించే ప్రయత్నంలో ఉంటారు. ఈ ఇద్దరు వెనుక రాజకీయ శక్తులతో కూడిన ఒక పెద్ద సిండికేట్ కూడా ఉంటుంది. వాళ్ళ ప్రయత్నాన్ని ఆపడానికి ఎన్ఐఏ స్పెషల్ ఆఫీసర్ ప్రేమ్ అలియాస్ బిజు మీనన్ తన టీంతో ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే సీన్లోకి ఎంటర్ అవుతాడు రఘు అలియాస్ శివ కార్తికేయన్. అసలు సంబంధమే లేకపోయినా మన హీరో టెర్రరిస్టులతో ఎందుకు పోరాడవలసి వచ్చింది? రఘుకున్న ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లం వల్ల ఎలా ప్రవర్తిస్తాడు? మాలతి రఘుని ప్రేమించడానికి ఇంకేమైనా కారణం ఉందా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఎందుకు వెళ్ళిపోయింది? మళ్ళీ ఇద్దరు కలిసారా లేదా? తమిళనాడుని ఏ రూపంలో టెర్రరిస్టులు నాశనం చేయాలని చూశారు? తనకున్న మానసిక సమస్యతో రఘు ఎలా పోరాడాడు? తమిళనాడుని రక్షించారా లేదా అనేదే మదరాసి కథ. సినిమాల్లో హీరోకు ఓ హెల్త్ ప్రాబ్లంను యాడ్ చేసి దాని ద్వారా మ్యాడ్ రేంజ్ యాక్షన్ చేయించడం కోలీవుడ్ డైరెక్టర్లకు అలవాటు. అందులోనూ మురుగదాస్ అయితే ఇలాంటి కాన్సెప్ట్తోనే గజనీ సినిమా తీసి ట్రెండ్ సెట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పాయింట్తోనే మదరాసి సినిమా తెరకెక్కించాడు ఈయన. మానసిక రుగ్మత ఉన్న ఒక హీరో అనుకోకుండా తనకున్న ప్రాబ్లం కారణంగా మ్యాడ్గా మారితే టెర్రరిస్టులు కూడా వణికిపోవాల్సిందనేలా ఈ సినిమాను ప్రజెంట్ చేశాడు. అందులో భాగంగా హీరో లైఫ్లో లవ్ను యాడ్ చేసి ఎమోషన్ను కవర్ చేశాడు డైరెక్టర్. హీరో హీరోయిన్ల మధ్య మంచి ఫ్రెష్ లవ్ స్టోరీని చూపించాడు. హీరో మానసిక రుగ్మతకి గురవడానికి కారణం ఆ ప్రాబ్లం తన శరీరంలోకి వచ్చాక హీరో ప్రవర్తించే సీన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్ చాలా వేగంగా కదిలిపోతుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు చివరికి ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కలిగింది. ఊహించని విధంగా క్యారెక్టర్స్ కళ్ళ ముందు కదిలాయి. క్లైమాక్స్ ఊహించింది అయినా ఈ క్రమంలోనే వచ్చే ఓ ఫైనల్ సన్నివేశం కొందరికి రుచిస్తుంది, ఇంకొందరికి రుచించదు. ఇక ఈ విషయం పక్కకు పెడితే రఘు క్యారెక్టర్లో శివ కార్తికేయన్ అద్దరగొట్టాడు. తన పర్ఫార్మెన్స్తో సినిమాకి బిగ్ అసెట్ అయ్యాడు. లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని వేరియేషన్స్ని పర్ఫెక్ట్గా ప్రదర్శించాడు ఈ హీరో. ఇక మాలతి క్యారెక్టర్లో రుక్మిణి వసంత్ చాలా బాగా యాక్ట్ చేసింది. ఎన్ఐఏ ఆఫీసర్ బిజు మీనన్, టెర్రరిస్టులుగా చేసిన విద్యుత్ జమాల్, షబీర్లు కూడా తమ పాత్ర పరిధి మేర నటించారు. వీళ్ళకి తోడు అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ ఎప్పట్లానే బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది. కొన్ని సీన్స్లో అయితే అనిరుద్ధ్ తన మ్యూజిక్తో ఇచ్చి పడేశాడు. ఇక మురుగదాస్ కూడా కంబ్యాక్ అయినట్టే అనిపిస్తుంది. ఈ మూవీతో గజనీ సినిమా టైం ఫీల్ని దర్శకుడు మనకిస్తాడు. కాకపోతే కథని కాస్త విస్తృతమైన పరిధిలో చూపించలేదు అంతే. ఆ అవకాశం ఉండి కూడా ఆ దిశగా దర్శకుడు ఎందుకో ప్రయత్నించలేదు. ఇక ఫైనల్గా చెప్పాలంటే మదరాసి మ్యాడ్ రేంజ్ యాక్షన్ సినిమా విత్ శివ కార్తికేయన్ కామెడీ టైమింగ్ అండ్ రుక్మిణి లవ్.